అన్న చాలా బాగుందన్న సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మంచి చిన్నపిల్లలతో సహా వచ్చి చూడాల్సిన సినిమా. నాకు బాగా నచ్చింది. ఇందులో లాస్ట్ క్లైమాక్స్ లో 10 minutes గూస్ బంప్స్ అన్న. అంటే గెటప్ సీన్ అనే క్యారెక్టర్ కానీ మళ్ళీ తేజ గారి అంటే ప్రతి ఒక్కటి అంటే ఇష్టపడి రాసుకున్నట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మనకు అనిపిస్తుంటది. గూస్ బంప్స్ వస్తుంటాయి. ఒక కామన్ మ్యాన్ కి ఒక పవర్స్ వస్తే ఎలా ఉంటుందో అది చూపించారన్న. ఆ నిజంగా చెప్తున్నా లోపట ఒర్రి 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 జే హనుమాన్ జే హనుమాన్ జే హనుమాన్ ఒర్రి గొంతు పోయిందన్న. అంటే ఒక 1 more చెప్తున్నా, 2025లో మళ్ళీ పార్ట్ 2 వస్తుంది. ఈగలు వెయిట్ చేస్తున్నా అన్న. ఒక్కటే మాట, జే హనుమాన్ అంతే. అన్న సినిమా అయితే మామూలుగా కాదన్న, నిజంగా అమ్మా ఏం సినిమా అన్న, వేరే లెవెల్ ఉంది సినిమా. ఈ సంక్రాంతి పక్కా ఇట్టు కొట్టేసింది అన్న సినిమా అయితే. ఇంకోటి చెప్తున్నా అన్న, ప్రశాంత్ వర్మ డైరెక్టర్ అన్న, నువ్వు గ్రేట్ అన్న. అంటే ప్రశాంత్ వర్మ కాదు, మన టాలీవుడ్ కి ఇంకో ప్రశాంత్ నీల్ అని చెప్పుకోవచ్చు అన్న. అంత మంచిగా ఉంది సినిమా గానీ, ఆ గ్రాఫిక్స్ గానీ, ఆ తీసే విధానం గానీ, ఆ స్టోరీ గానీ. నిజంగా చెప్తున్నా కదా, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ప్యాడ్ మ్యాన్, ఆఖరికి ఏ మ్యాన్ కూడా పనికిరారన్న మన హనుమాన్ ముందు. జై శ్రీరామ్. నిజంగా థియేటర్ లో కూర్చున్నంత సేపు గూస్ బంప్స్ మామూలుగా లేవు. ఇంకోటి హీరో తేజ అన్న, అమ్మ ఏం యాక్టింగ్ చేసినావు, ఇరుగా తీసేసినావు. అంటే తేజ అన్న చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం కదా, ఆ టీవీలో చూడడం కాదు, థియేటర్ లో చూడండి. నిజంగా మీరు అందరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు తేజ అన్నకి. అంత బాగా యాక్ట్ చేసిండు. ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ మామూలుగా లేవు, వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. హనుమాన్ అనే సినిమా అందరు చిన్న సినిమా చిన్న సినిమా అంటున్నారు. ఏదిరా చిన్న సినిమా, ఇది ఒక మంచి సినిమా, పెద్ద సినిమా. ఇంకోటి ఈ సినిమాలో మన హీరో తేజ అన్ననే కాదు, తేజ అన్న, రవితేజ, నాగార్జున, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, రవితేజ, అల్లు అర్జున్, ఆఖరికి అందరు హీరోలు ఉన్నారు. ఇది ఒక పెద్ద సినిమా, మీరు అందరు చూడండి. పక్క మీ అందరికి నచ్చే సినిమా. ఈ సంక్రాంతి పక్క సూపర్ హిట్ సినిమా అన్న. ఇంకోటి ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే, పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్లి కానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడండి. మీ అందరి పక్క నచ్చే సినిమా అన్న. జై హనుమాన్. థ్యాంక్ యూ. నేను మహేష్ బాబు ఫ్యాన్ బ్రో. లిటరల్లీ రేపు పొద్దున్నే 4 షో ఉంది, కానీ ఇప్పుడు 6కి నేను వచ్చి చూశాను. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. నెక్స్ట్ అసలు నేనే నెక్స్ట్ అంటే లోపలంతా అంతలాగా జై హనుమాన్. యాక్చువల్లీ చాలా బాగుంది. గూస్ బంప్స్ బ్రో. చాలా లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్, లాస్ట్ 10 minutes గూస్ బంప్స్ ఎపిసోడ్ బ్రో. అంటే యాక్చువల్లీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చాలా పార్ట్స్ ఉన్నాయన్నారు. పార్ట్ 2 ఏమైనా ఉందా దీనికి? పార్ట్ 2 ఉంది, కంపల్సరీగా ఉంది. లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ కోసం చూద్దాం అని అనుకున్నాం, బట్ పోస్ట్ క్రెడిట్ లేదు. క్లైమాక్సే పోస్ట్ క్రెడిట్ అన్నట్టు. చాలా బాగుంది. క్లైమాక్స్ బ్రో, ఈ మూవీ హైలైట్ క్లైమాక్స్. అండ్ ఒక డైరెక్టర్, ఆ నేమ్ ఏంటి, ప్రశాంత్ వర్మ కాదు, సముద్రకని గారు చాలా బాగా చేశారు. తంది చాలా బాగుంది రోలు. విలన్ ఓకే, హీరో కూడా చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్ బ్రో. అంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, ఎవ్రీ ఫ్రేమ్ ఎక్సలెంట్, ఎవ్రీ సీన్ ఎక్సలెంట్. జై శ్రీరామ్ గుర్తుపెట్టుకోండి, సినిమా రికార్డు రాస్తుంది. అసలు 50 కోట్లు కాదు, 1000 కోట్లు అని చెప్పొచ్చు. సినిమా ఎక్సలెంట్ ఉంది. అసలు క్లైమాక్స్ సూపర్ బ్రదర్, మామూలుగా లేదు సినిమా. మోస్ట్ ప్రామిసింగ్ మూవీ, బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇండియన్ సినిమా. అనుకున్న హనుమంతుడి కళ్ళు చిరంజీవి గారు చేస్తే చాలా బాగుంటది. చిరంజీవి గారు చేయాల్సిందే. కళ్ళు చూడగానే చిరంజీవి గారు కనపడ్డారు మాకు. సినిమా మాత్రం బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇండియన్ సినిమా. సినిమా మాత్రం మస్తు ఉంది అన్న. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్న ఫుల్ ఉందన్న. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం కళ్ళు కొట్టకుండా చూడొచ్చు అన్న. సినిమా మాత్రం ఫుల్ అన్న. జై శ్రీరామ్ అన్న. ఇచ్చారు. మిగతా ఏమంటారంటే మొత్తం బీజిఎం కూడా అసలు చాలా బాగుంది. ప్లస్ మన తేజ గారి యాక్టింగ్ కూడా చాలా రియలిస్టిక్ ఉంది. అసలు అసలు చాలా బాగుంది అన్న. మాటలు లేవు అసలు. నిజంగా హనుమాన్ ని చూపించారన్న. గూస్ బంప్స్ అన్న, మొత్తం గూస్ బంప్స్ అంతే. ఆది పురుష్ కంటే 1000 times బెటర్. సంక్రాంతి విన్నర్ ఎవరని చెప్పలేమన్నా, ఎందుకంటే గుంటూరు కారం ఉంది. మహేష్ బాబు, జై బాబు. బాగుంది మూవీ, బాగుంది, చాలా బాగుంది. ఆంజనేయ స్వామి పవర్ ఏందనే చూపించిండు. సూపర్ మ్యాన్ ఎవరో వాళ్ళు వీళ్ళు కాదు, మనదేందన్నది అక్కడ చూపించిండు. సూపర్ మ్యాన్ వాళ్ళు వీళ్ళు కాదు, అక్కడ ఏందనేది చూపించిండు. చాలా బాగుంది.
నాకు డౌట్ లేదు. అది అట్లుంది సినిమా. దీన్ని తట్టుకొని మిగతాయి సర్వైవ్ అవ్వాలి. అది అసలు ఎగ్జైట్మెంట్ ఎవరు 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 ఏదో చిరంజీవి అది అన్నారు కానీ నేను కూడా చెప్పను, చూడండి ఎవరు ఎవరు అని ఉంటుంది కదా, ఆ ఎగ్జైట్మెంట్ ఇట్స్ ఎనఫ్. అది చూస్తూ అసలు ఎట్లా అయిపోయిందంటే ఇట్లా 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 తన్నుకొస్తుంది, ఇట్లా గుండె నోట్లోకి వచ్చేస్తుంది. ఆ విజువల్స్ కానీ అసలు హనుమంతుడిని చూపించారు బ్రదర్, ఏదో కామెడీగా కార్టూన్ లాగా ఉంటది. మరి ఎంత చేసినా బడ్జెట్ ఇది కాదు మనకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు అందరూ నార్త్ సైడ్ ఇది హనుమంతుడి గురించి హీరో చాలా బాగా చేశాడు. చిరంజీవి గారు అయితే 1000 కోట్లు ఫస్ట్ వీక్ లోనే 1000 కోట్లు సంపాదించేది. చిరంజీవి గారు అయితే ఫస్ట్ వీక్ లో 1000 కోట్లు సంపాదించేది. స్టోరీ అయితే సూపర్ ఉంది బ్రో, అసలు తీసిన విధానం సూపర్ ఉంది. మెయిన్ స్టోరీ సినిమా 90% స్టోరీయే, గ్యారంటీ పెరుగుతాయి బ్రో. కానీ మహేష్ బాబు ఇద్దరు సమానంగా ఇద్దరు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను బ్రో. నేను అంటే 2 హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బ్రో. హిట్ కాకపోతే ఇంకా థియేటర్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి కదా. అదే సినిమా స్టోరీ మాత్రం అద్భుతం బ్రో, గ్రాఫిక్స్ మాత్రం సూపర్ అసలు. థ్యాంక్ యూ సంపాదించింది బ్రో. ఇది చాలా స్టోరీ నాకు భలే నచ్చింది అసలు. గ్రాఫిక్స్ క్లైమాక్స్ ఉంటది, లాస్ట్ 15 మినిట్స్ ఉంటది, అసలు గ్రాఫిక్స్ కేకలాగా ఉంటది అసలు. సినిమా సూపర్ బ్రో. ఆది పురుషు ఎక్కడ బ్రో, అసలు ఆ ఓం రౌత్ గాని చెప్పు తీసుకొని కొట్టాలి. 50 కోట్లతో ప్రశాంత్ వర్మ గ్రాఫిక్స్ చూస్తే మీరు అసలు కళ్ళు అసలు మత్తి పోయిద్ది మీకు. అసలు గ్రాఫిక్స్ ఎక్సలెంట్ గా తీసాడు. 50 కోట్లతో ఇంత మంచి సినిమా తీస్తాడు నేను అనుకోలేదు అసలు. యాక్చువల్ గా ఇదా గ్యారంటీ 500 కోట్లు సంపాదించదు బ్రో. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ కదా, దాదాపు 10 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. ఇది ఒడిశా సంథింగ్ బెంగాలీ అన్నిట్లో రిలీజ్ అవుతుంది. గ్యారంటీ 500 కోట్లు సంపాదించు. గుంటూరు కావడానికి పోటీ వచ్చిందంటారా? అంటే నేను అలా చెప్పలేను బ్రో. అంటే ఏ హీరోని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. నిలబడిద్దంటారా? ముందు మూవీ నిలబడిద్దంటారా? రేపు గ్యారంటీ. రేపు కూడా నేను మార్నింగ్ షో వస్తున్నాను. అంటే నేను ఇంకా సినిమా చూడలేదు కదా గుంటూరు కారము. 2 చూస్తే గానీ కంపేర్ చేయలేము, చూడకుండా ఏం చేయలేము. ఆయన కూడా పెద్ద హీరో కదా, ఆయన తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు బ్రో. అది నేను చిరంజీవి గారి ఫ్యాను, అలానే మహేష్ బాబుని తక్కువ చేయలేను నేను. అది థియేటర్స్ రేపు సినిమా చూసి కానీ చెప్పలేను. రేపు మార్నింగ్ 6 o'clock మళ్ళీ షో ఉంది ఇక్కడ, అది చూసి గ్యారంటీ చెప్తాను బ్రో. రేటింగ్ 5కి 4 గ్యారంటీ ఇస్తాను బ్రో నేను. ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్ తో ఆ విజువల్స్ గానీ, ఆ పాటలు గానీ, ఉన్న యాక్టర్స్ తో వాళ్ళతో యాక్ట్ చేపించిన విధానం గానీ, డిఓపి, యాక్టర్స్, తర్వాత మ్యూజిక్, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్. అంటే వీళ్ళందరూ కలిసి ఒక విశ్వరూపం చూపించారు సినిమాతో. సార్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ ఫస్ట్ ఫిలిం కి ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్స్ ముందుకు రాలేకపోయి ఉండొచ్చు. ఉన్న లిమిటెడ్ బడ్జెట్ లో మనకి చాలా అద్భుతంగా చూపించారు. ఎక్కడా కూడా బోర్ కొట్టదు, అలా కళ్ళప్పగించి చూస్తూనే ఉంటాం సినిమాని. అంత బాగుంది. ప్రీ క్లైమాక్స్ అయితే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, అంత బాగుంది సినిమా. 2025లో సెకండ్ పార్ట్ అని కూడా చెప్పేశారు. సో సెకండ్ పార్ట్ నుంచి ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. బడ్జెట్ ఇంకా పెరుగుతుంది. బడ్జెట్ ప్రొవైడెడ్ మంచి ఎక్విప్మెంట్ ఉంటే ప్రశాంత్ వర్మ గారు కూడా రాజమౌళి లాంటి డైరెక్టరే, రాజమౌళిని మించిన డైరెక్టర్ కూడా అవ్వచ్చు. అలాంటి సత్తా నా దగ్గర ఉందని చూపించారు, ప్రూవ్ చేశారు. సంక్రాంతి బరీ అంటున్నారు కదా, అన్ని తెలుగు సినిమాలు ఆడాలి, కానీ ఇది ఖచ్చితంగా అన్ని సినిమాలకి కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. స్టార్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్ పనికిరావు అన్న, అంత బాగా ఇచ్చాడు బ్రో. ఆది పురుష్ కంటే బెటర్ బ్రో. నువ్వు ఒకటివి, నువ్వు దీని గురించి చెప్తావు, మళ్ళీ ఆది పురుష్ తీస్తావు బ్రో. అదే అప్పుడే పనికిరాలా, దీంతో కంపేర్ అసలు పనికిరాదు చెప్తున్నా కదా. దీని ముందు అసలు వేరే మన బోండంగానే ఓం రాత్ గారి ముందు దీన్ని చూపించాడు అన్న. ఇదన్నా విఎఫ్ఎక్స్ అంటే అన్న, ఇదన్నా మైథాలజీ అంటే అన్న ఇలానే తీయాలని చెప్పండి అన్న. క్లైమాక్స్ షార్ట్స్ ఏదైతే ఉంటాయి, విఎఫ్ఎక్స్ షార్ట్స్ అంటే కెమెరా యాంగిల్స్ ఉంటాయన్న. హనుమంతుడు రిఫరెన్స్ వచ్చినప్పుడల్లా కెమెరా యాంగిల్స్ చూపిస్తాడు. మంచు కొండలోంచి వెళ్తూ అన్ని ఆ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ అండ్ మనకి లాస్ట్ అండ్ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రవితేజ గారి వాయిస్. ఫస్ట్ హాఫ్ లో మనకి ఎంటర్టైన్ చేసేది రవితేజ గారి వాయిస్ అన్న. చాలా అంటే చాలా బెనిఫిట్ రవితేజ గారి వాయిస్. అండ్ ఇంకా తేజ పెర్ఫార్మెన్స్ కూడా చాలా. స్టార్టింగ్ అంతా ఒక కామన్ మ్యాన్ గా వెళ్తూ సడన్ గా పవర్స్ వచ్చి లైఫ్ టర్న్ అయింది అనేది స్టోరీ. దానికి మైథాలజీ యాడ్ చేసి తీశాడు. అండ్ ఇది ఈ ఒక్క మూవీతో ఆగిపోలేదు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అన్న. అన్ని సినిమాటిక్ యూనివర్స్ ఒక ఎత్తు అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఒక ఎత్తు అవుతుంది. చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్కరు అడుగుతారా నా హనుమాన్ మూవీ అసలు వేరే లెవెల్ ఉంది బ్రో. పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. అసలు ఇటువంటి విజువల్స్ ఉంటాయని అనిపించింది అనమాట. వేరే 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 లెవెల్ బ్రో. ఇంకోటి ఎస్పెషల్లీ చెప్పాల్సిందే రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అదైతే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఆ కామెడీకి రవితేజ గారు కనపడకుండా కానీ వెనకాల వాయిస్ ఇచ్చారు. దాన్ని అయితే నిలబెట్టాడు బ్రో. అసలుకి ఒకటే చెప్తా ఉన్నాను, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూస్తే ఎంత మనకి అనుభూతి కలుగుతుంది, ఈ సినిమాలోనే హనుమాన్ చూసినప్పుడు అదే విధమైన ఫీలింగ్ కలిగింది బ్రో. అసలుకి ప్రశాంత్ వర్మ వేరే లెవెల్లో తీసుకొని నిలబెట్టాడు అనమాట. 50 కోట్లు ఇటువంటి సినిమా తీయొచ్చు అని అనిపించింది బ్రో. దానికైతే మనం సలాం కొట్టాల్సిందే. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఇంకోటి వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారు. ఆమె అసలుకి వెంకాయ గ్యాల్ తోటి ఒక ఫైట్ ఉంటది అన్న, మార్చ్ ఫైట్ మెంటల్ ఎక్కిచ్చాడనే చెప్పచ్చు. విజువల్స్ అయితే తగ్గలేదు బ్రో. మన కళ్ళు చెదిరిపోతాయి అనమాట, 2 కళ్ళు. ఆ విధంగా రేంజ్ లో ఉంది బ్రో. థ్యాంక్ యూ. అది విఎఫ్ఎక్స్ లేకపోతే నిజంగా అలాంటి ఒక విలేజ్ ఉందా? అసలు ఆ స్టాచ్యూ, ఆంజనేయ స్వామి స్టాచ్యూ చూస్తుంటే అసలు నిజంగా ఈ లొకేషన్ ఎక్కడ బాబు ఒక్కసారి వెళ్ళాలనిపిస్తుంది. కానీ అసలు అది విఎఫ్ఎక్స్ అని అసలు ఎక్కడ డౌట్ లేకుండా ఆదిపూర్ చూసాను మొన్న. ఆదిపూర్ సినిమాలో చూసి ఆ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ చిన్న పిల్లలు కూడా చెప్తారు. ఈ సినిమా చూస్తే అలా అది విఎఫ్ఎక్స్ అంటే కూడా ఎవడు నమ్మడు, అది రియల్ గా ఉంది ఎక్కడో. ఆ రేంజ్ ఉన్నది అన్న. నిజంగా సూపర్ అంటే సూపర్. లాస్ట్ క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి ఎంట్రీ ఉంది. ఆ సీన్ అయితే మాత్రం ఆంజనేయ స్వామి వస్తాడు, దిగుతాడు. అబ్బాబాబా అసలు గూస్ బంప్స్ అన్న. ఇంకా సినిమా ఉంటే బాగుండు అనిపించింది. అప్పుడే అయిపోయిందా అనిపించింది అన్న. 2025 పార్ట్ 2 కోసం ఇప్పటి నుంచే వెయిటింగ్ అన్న. అసలు నిజంగా అల్టిమేట్. ఏం మాట్లాడుతున్నావు అన్న? సత్యాన్న యాక్టింగ్ చూసిన తర్వాత అసలు లేదన్న. అసలు చిరంజీవి గారిని కాదు కానీ ఒక పెద్ద భారీ పర్సనాలిటీ చూపించారు. అసలు నిజంగా డైరెక్టర్ గారు సార్ మీరు రాజమౌళిని మించిపోతారు సార్ డెఫినెట్ గా. నేను చెప్తున్నా ఇంకో సినిమా వచ్చిందంటే అసలు అన్న రేపు గుంటూరు కారం దిక్కుండదండి. నేను చెప్తున్నా రేపు ఒక్కరోజే గుంటూరు కారం. నెక్స్ట్ డే నుంచి 90% థియేటర్ లో హనుమాన్కే డెఫినెట్ గా 100%. సూపర్ అండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసిన హనుమాన్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు బాగుందో కూడా నీట్ క్లియర్ గా చెప్తా చూడండి. నిజంగా మనోడి యాక్టింగ్ అయితే అల్టిమేట్ చాలా బాగుంది. అంటే చిన్నప్పుడే చూసిన తన క్యారెక్టర్ వైజ్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ ఈ హనుమాన్ సినిమా కోసాలకి ఎలా ఉంటుంది ఏంటనే ప్రతి ఒక్కరికి క్లారిటీ అనేది లేకుండా పోయింది. నిజంగా చెప్తున్నా హనుమాన్ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక నీట్ కంటెంట్ సినిమా. అసలు ఆదిపురుషు సినిమాలో కూడా హనుమాన్ గురించి ఇంత నీట్ గా చూపించలేదు. అసలు క్యారెక్టర్ వైజ్ అక్కడ హైలైట్ చేసారు. కానీ ఈ సినిమా కోసం నిజంగా హనుమాన్ గురించి ఎంత అద్భుతంగా చూపించారు అంటే చాలా అద్భుతంగా చూపించారు. అలాగే హీరోయిన్ విషయానికి వస్తే నిజంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ ఎంత చక్కగా ఉందంటే ఒక ఫ్యామిలీతో మాత్రం హ్యాపీగా చూడొచ్చు. నిజంగా సంక్రాంతికి ఏ సినిమా చూడాలో ఏ సినిమాలు తెలియదు. కానీ 4 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాలో ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది. హనుమాన్ సినిమా నెక్స్ట్. నిజంగా నాగార్జున గారిది, వెంకటేష్ గారిది, మహేష్ బాబు నిజంగా ఈ 3 సినిమాలు అటు ఇటు అయితే మాత్రం హనుమాన్ సినిమా అయితే బరాబర్ కొట్టుకొస్తున్నా. చాలా బాగుందన్న. వండర్ఫుల్ కాన్సెప్ట్. అలాగే ఈ సినిమాకి సంబంధించి వరలక్ష్మి గారి యాక్టింగ్ కూడా ఇంకో లెవెల్. నిజంగా అక్క తమ్ముడు అంటే ఇలా ఉండాలని చూపించారు. చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ఆ సెంటిమెంట్ సీన్ అయితే చాలా బాగుంది. వండర్ఫుల్. నాకు ఆ వరలక్ష్మి గారు చనిపోయినప్పుడు అయితే చాలా హార్ట్ఫుల్ అయిపోయింది అనమాట. డిఫరెంట్ క్యారెక్టర్. అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ వైజ్ వస్తే మాత్రం నిజంగా విలన్ తో పాటు ఉండి హీరోకి సపోర్ట్ క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. మన ఇందులో కామెడీ లేదు అనుకుంటారు, కామెడీ కూడా చాలా బాగుంది. అది కామెడీ అవ్వాలంటే మన గెటప్ సీన్ అన్న కామెడీ వండర్ఫుల్ కామెడీ. నిజంగా ఒక విలేజ్ లో కామెడీ వైజ్ కానీ మనం గెటప్ కానీ చాలా డిఫరెంట్ గా చాలా న్యాచురల్ గా ఉంది. అలాగే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ అయితే ఒక కన్నింగ్ క్యారెక్టర్. నిజంగా రాకేష్ మాస్టర్ లైఫ్ లో మాత్రం ఈజ్ మర్చిపోయిన రోజు. ఒకవేళ బతుకుంటే ఆ సినిమా చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వు. సూపర్ అన్న. ప్రతి ఒక్కరికి క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. మెయిన్ భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆ గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. లాస్ట్ 15 మినిట్స్ మీరు అన్నది లాస్ట్ 15 మినిట్స్ హనుమాన్ క్యారెక్టర్ దేవుడిని చూపించే విధానం కానీ ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో యాక్టింగ్ కానీ అల్టిమేటెడ్ భయ్య చాలా బాగుంది. అసలు వండర్ఫుల్. నిజంగా అన్న నిజంగా చెప్తున్నాను డైరెక్షన్ అయితే నిజంగా ఎవరితో పోల్చానన్నా చాలా బాగుంది అన్న. డైరెక్షన్ అంటే ఒక డైరెక్షన్ కి ఇట్లా ఏలు పెట్టి చూపించే అంత లేదు. చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. పండగ అయితే నాకు తెలిసిన కడితే హనుమాన్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ భయ్యా. ఇంకా 3 సినిమాలు ఉన్నాయి కదా. ఈ 3 సినిమాలు చూస్తే చెప్పలేం కానీ ఇప్పటికైతే హనుమాన్ కొట్టుకొస్తుంది. ఎందుకంటే థియేటర్లు తక్కువ ఉన్నాయి. మేబీ థియేటర్లు అయితే కన్ఫర్మ్ గా పెరిగే అవకాశం ఉంది. ఈ 3 సినిమాలు అటు ఇటు ఉంటే మాత్రం. సూపర్ భయ్యా. థ్యాంక్ యూ. అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. అంతా బాగుంది. అంటే ఇది చూస్తే మీకు అసలు మిస్ అవ్వాలని ఆలోచన కూడా రాదు. చూసేస్తారు మీరే చూసేస్తారు. చిరంజీవి బడ్జెట్ ఎంత అనుకుంటున్నా? 55 కోట్లు అన్న. 55 కోట్లకి 500 కోట్ల 1000 కోట్ల సినిమా తీసిండు. నిజం చెప్తానగా
డైరెక్షన్ ఒక రేంజ్ లో తీసిండు. తేజ సజ్జ యాక్టింగ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఆమె యాక్టింగ్ అన్న సెంటిమెంట్ కళ్ళలో చేడిపోచ్చింది. ఇంకా మళ్ళా సినిమాలో కామెడీ తక్కువైంది అన్న టైంలో రవితేజ వాయిస్ ఓవర్ మర్యాద రామన్లో ఎంత కామెడీ ఉంటది దాన్ని మించింది అన్న. వాయిస్ ఓవర్ మాత్రం మస్తుంది. కోతుల్లో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా తగ్గింది అనిపించింది కానీ సెకండ్ హాఫ్ లో ఫైనల్ లో ఎంట్రీ అంటే లాస్ట్ లో ఒక 15 నిమిషాలు ఉంటది అన్న. కాంతారా సినిమా కూడా బతికిరాదు అంత కాన్సెప్ట్ ఉందన్న. బాగుందన్న, మూవీ బాగుంది అన్న. అది చెప్పొద్దన్న, సినిమా 500 పెట్టి టికెట్ తీసుకున్నా ఎట కుదిరిద్ది అన్న, అట చెప్పరు. దండం పెట్టాలి ప్రశాంత్ వర్మ అని. ఆయన నిజంగా చెప్తున్నా, రాముడో చెప్పలేము, లక్ష్మణుడో చెప్పలేము, లేకపోతే ఆయన రూపంలో ప్రశాంత్ వర్మ రూపంలో ఉన్న హనుమంతుడో చెప్పలేము. మెయిన్ ఈ మూవీలో హనుమంతుడు అంటే అది ప్రశాంత్ వర్మనే. వితౌట్ ప్రశాంత్ వర్మ ఇంత గొప్ప సినిమా నేను చూడలేను. నేను అప్పట్లో అది ఏమంటారు మన నితిన్ గారు చేసిన మూవీ శ్రీ ఆంజనేయం, ఆ మూవీలా ఇంటర్వెల్ సీన్ చూడండి, రాళ్ళు లేచి హనుమంతుడు ఇట్లా నించుంటాడు రాళ్ళ ఉష్కలలా. అట్లాంటి ఎలివేషన్ క్లైమాక్స్ అంతకు మించి డబల్ ట్రిపుల్ ఎలివేషన్ మనకు క్లైమాక్స్ లో కనిపిస్తుంది. అది మాత్రం ఏమంటారు ముసలోడు కూడా లేచి జై శ్రీరామ్ అంటారు చూడండి, అలా ఉంటది. అయోధ్య ఈ 22nd రిలీజ్ అవుతుంది. ప్రపంచాన్ని ఏలనీకే మన తెలుగు ఇండస్ట్రీ ఇంకోసారి బాహుబలి 2 తర్వాత ఇది ఒక ఊపు చేస్తుంది విత్ క్లైమాక్స్. ఈ మూవీ మొత్తంలో క్లైమాక్స్ ఒక్క చాలు నేను సినిమా నిలబెట్టడానికి. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్.